ప్రేక్షకులందరికీ నమస్కారం. కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం. అసలు కుజదోషం లేని నక్షత్రాలు ఉంటాయా? ఉంటే ఏంటి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడటానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్య, హస్త, ఆగమ, ఖగోళ, గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, గత కొన్ని ఎపిసోడ్స్ గా కళ్యాణం కమనీయంలో కుజదోషం గురించి మీరు పూర్తిగా వివరిస్తున్నారు, వ్యూవర్స్ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా. అయితే ఇంకొక చిన్న ప్రశ్న మన వ్యూవర్స్ అడిగింది ఏంటి అంటే, కుజ దోషం అనేది అసలు జన్మ లగ్నం నుండి చూడాలా, లేదంటే చంద్రుడి స్థానాన్ని బట్టి చూడాలా? వీటిలో ఏంటి అసలు ఆ వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి తెలియట్లేదు, కొంచెం వివరించండి అని అడిగారు గురువు గారు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి, అంటే అపోహలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి భచక్రంలో. కుజదోషం అంటే ఇక్కడ మనం ఒక రాశిచక్రంలో జన్మ లగ్నాన్ని నుంచి అనుసరించాలి. జన్మ లగ్నం అంటే ఏమిటంటే, మనకి రాశిచక్రంలో చంద్రుడి యొక్క రాశిని మనం రాశి అంటాం. అంటే చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటారో మనం ఆ రాశిలో పుట్టాము అని అర్థం. ఏదైతే సమయాన్ని తీసుకొని, పుట్టిన సమయాన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేసి ఏ లగ్నంలో పుట్టారనేది మనం ఆ లగ్నంలో జన్మించినట్టు. లగ్నం అంటే ఏమిటంటే సూర్యుడిని అనుసరించి చెప్పబడేది లగ్నం. అంటే మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఉంటుంది, అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉత్తర ధ్రువంలో దక్షిణ ధ్రువంలో కూడా మనకి నార్త్ పోల్ సౌత్ పోల్లో కూడా కొన్ని సూర్యుడు ఏదైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు అక్కడ కాన్స్టెంట్గా ఉంటాడు, సూర్యుడు తిరగటం అనేది కాదు. అంటే భూమి తన చుట్టూ తాను రొటేట్ అవుతూ ఉంటుంటే ఎప్పుడైతే ఆ భూమి చుట్టూ కూడా మళ్ళీ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఖగోళం శాస్త్రం ప్రకారంగా ఆస్ట్రానమీలో మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటే, మనకి ఉదయం పూట ఏదైతే మనం పంచాంగాన్ని మనం తీసుకుంటే ఒక లగ్నం అనేది ఒకటి ఉంటుంది. లగ్నం అంటే ఏమిటి? ఇప్పుడు మకర రాశిలో రవి ఉంటే ఆ రోజున ఉదయం పూట మనకు మకర లగ్నం ప్రారంభం అవుతుందని అర్థం. అలా అక్కడ సూర్య లగ్నం అని అర్థం. అంటే మన లగ్నాన్ని ఏదైతే బర్త్ చార్ట్లో జన్మ లగ్నం అనేది సూర్యుని అనుసరించి చెప్పబడింది. మనం యొక్క రాశి అనేది ఏంటంటే చంద్రుడిని అనుసరించి చెప్పబడింది. చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి మనంలో పుట్టినట్టు. ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో ఒక వ్యక్తి పుట్టాడు అంటే అశ్విని భరణి కృత్తికాపాదం మేషం అంటాం. అంటే ఆ చంద్రుడు ఎక్కడ ఉంటా అంటే అశ్విని నక్షత్రంలోనే ఉంటాడు, మేషరాశిలో. అంటే మేషరాశి ఒక బాక్స్, ఆ బాక్సులో అశ్వినిలో 4 పాదాలు, భరణిలో ఉన్న 4 పాదాలు, కృత్తికలో ఉన్న ఒక పాదం కలిపి 9 పాదాలు కలిపి ఓ బాక్స్ అవుతుంది. ఆ బాక్స్ పేరు ఏంటంటే మేషరాశి. ఓకే. అక్కడ చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఆ రోజు ఉంటాడు అక్కడ ఖగోళంలో. అప్పుడు ఆ అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఏదైతే అశ్విని నక్షత్రంలో ఉంటాడో మనం అశ్విని నక్షత్రంలో పుట్టినట్టు. రైట్. అదొకటి, అది రాశి. లగ్నం అంటే ఏమిటి? జన్మ లగ్నం అంటే ఈ రోజున ప్రజెంట్గా మనం సూర్యభగవానుడు మకరంలో ఉన్నాడు అనుకోండి, ఉదయం పూట మకర లగ్నం ప్రారంభం అవుతుంది. అంటే దాదాపు 1.5-2 గంటలు. మకరం తర్వాత కుంభలగ్నం యాడ్ చేసుకుంటూ రావాలి, తర్వాత మీన లగ్నం, తర్వాత మేష లగ్నం. ఇలా 2 అవర్స్ 1.5 అవర్ యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే. అది ఆ పగులు రాత్రి అంతా కూడా ఆ లగ్నాలతోనే 12 లగ్నాలు సరిపోతాయి. అంటే సుమారుగా 2 గంటల ప్రాంతం వేసుకున్నామంటే 12 × 24. కరెక్ట్. అది లగ్నం అంటాం. లగ్నం ఎలాగా? సూర్యుని ద్వారా లగ్నం ఏర్పడింది, చంద్రుడి ద్వారా రాశి ఏర్పడింది. ఇది అయితే వీళ్ళు ఏం చేస్తుంటారంటే కుజదోషానికి జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అని మనకు తెలుసు. అయితే కుజదోషం జన్మలగ్నం నుంచి చూడాలా, చంద్రుడి నుంచి చూడాలా, శుక్రుడి నుంచి చూడాలా? ఒక 10 మంది శాంపిల్స్ తీసుకుంటే 10 మంది మన దగ్గర హారోస్కోప్స్ దగ్గరికి వస్తే జన్మలగ్నము, చంద్రలగ్నము, అంటే చంద్రలగ్నం అంటే చంద్రరాశి అని అర్థం, శుక్రుడి నుంచి ఈ 3 చూస్తే ఎక్కడొక్కడ కుజదోషం తగులుతుంది, 10 మందికి తగులుతుంది. గురుగారు, మధ్యలో శుక్రుడు ఎందుకు వచ్చాడంటారు? చెప్తా దానికి కూడా. అయితే జన్మలగ్నం నుంచి చంద్రుడి నుంచి శుక్రుడు, అంటే శుక్రుడు కళత్రకారకుడు, వివాహకారకుడు. రైట్. అందువల్ల ఇది వివాహానికి సంబంధించిన సమస్యలు కాబట్టి, అంటే శుక్రుడు సౌమ్యుడు, కుజుడు యుద్ధ వాతావరణం. అంటే శుక్ర కుజుల యొక్క కలయిక కలగకూడదని మనం
అక్కడ నుండి చూస్తూ అక్కడి నుంచి చూడాలి. అంటే శుక్రుడి నుంచి చూడాలి, చంద్రుడి నుంచి చూడాలి, జన్మలగ్నం నుంచి చూడాలి. మరి అన్నిటి నుంచి చూస్తుంటే గురువు గారండి ఈ 10 మంది శాంపిల్స్ జాతకాలు అందరికీ కుజదోషం వర్తిస్తుంది కదా, ఎక్కడో ఎక్కడో ఒకటి చోట వస్తుంది. మరి అందరికీ కుజదోషం వచ్చినట్ట కాదు, జన్మలగ్నాన్ని బట్టి అనుసరించాలి. చంద్రుడికి అంత పవర్ ఉండదు. చంద్రరాశిని గోచారం మాత్రమే చూడాలి, కానీ బర్త్ చార్ట్ లో చూసేది జన్మలగ్నం నుంచే చూడాలి. కానీ మరి అసలు ఇంకా నేను పాత విషయాలకు వెళ్తే చంద్రరాశి కూడా తప్పే, దాని పవర్ ఉండదు. చాలా మంది కూడా గోచారం చూసేటప్పుడు చంద్రుడిని అనుసరించి రాశి ఫలితాలు చెబుతుంటారు. నిజంగా అయితే వాళ్ళ యొక్క జన్మలగ్నం నుంచే రాశి ఫలితం కూడా ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు మనోకారకుడు, మన మనసు సరిగ్గా ఉంటేనే మనం ఎవరితో అయినా బాగా బిహేవ్ చేస్తాం కదా. మరి ఆ చంద్రుడిని బట్టి ఇప్పుడు మీరు అన్నట్టు కుజుడిని గురించి చూడటం అనేది అవాస్తవమేనా? చంద్రుడి మనోకారకుడే కానీ మనసుకు సంబంధించిన వాడే కానీ చంద్రుడికి అంత పవర్ ఉండదు. అంటే సూర్య లగ్నానికి సంబంధించిన అంత పవర్ ఉన్నది వేరే చోట ఉండదు. ఓకే, అలా ఉండదు. అక్కడ డామినేషన్ బట్టే మన సూర్యుడి యొక్క పవర్ వేరు. అవును, సూర్యుడు ఏంది కొన్ని ప్రాంతాల్లో ధ్రువ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా 6 నెలలు పగులు 6 నెలలు రాత్రి ఉంటుంది. అవును, 6 నెలలు పగులు అంటే ఆ సూర్యభవనుడు కంటిన్యూగా సూర్యుడిని అనుసరించి ఆ పగులు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం కదా. అంటే ఆ లగ్నం ఏర్పడటం అనేది బేస్, లగ్నం అంటే పునాది, బేస్ అని అర్థం. ఆ సూర్యుడికి పవర్ ఉంటుంది, చంద్రుడికి పవర్ తక్కువ ఉంటుంది. అందువల్ల లగ్నాన్ని బట్టి అనుసరించి మనం కుజదోషం అనేది చూడాలి. అయితే శుక్రుడిని బట్టి చూడొచ్చా అనేది క్వశ్చన్. చంద్రుడిని బట్టి చూడ అవసరం లేదు. కుజుడిని బట్టి చూడొచ్చా అనేది కూడా ఒక పాయింట్. ఇందులో శుక్రుడిని బట్టి చూడొచ్చా అంటే శుక్రుడు ఒక స్థానంలో ఉంటాడు. శుక్రుడు సుమారుగా మిథున రాశిలో ఉంటాడు. కుజుడు వచ్చేటప్పుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. అంటే ప్రతి గ్రహానికి సప్తమం వైపు చూస్తూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా, అంటే ఆపోజిట్గా. అంటే ప్రతి గ్రహము సప్తమాన్ని చూస్తూ ఉంటాయి. ఇక్కడ కుజుడు నేను చెప్పినట్టుగా ధనుసు రాశిలో ఉండి శుక్రుడు మిథున రాశిలో ఉంటే శుక్రుడు కుజుడిని చూస్తూ ఉంటాడు, కుజుడు శుక్రుడిని చూస్తుంటాడు. అంటే పరస్పర వీక్షణం, అంటే ఆస్పెక్ట్ అనేది మంచిది కాదు అని అర్థం. అంటే శుక్రుడిని ఎక్కడి నుంచి చూడాలి అంటే శుక్రుడిని చూడటం తప్పు లేదా అంటే చూడొచ్చు. అంటే శుక్రుడి యొక్క 7వ స్థానాన్ని మాత్రం వర్తిస్తుంది. అంటే శుక్రుడి నుంచి మనం కుజదోషం చూసేటప్పుడు శుక్రుడికి 7వ స్థానంలో కుజుడు ఉంటేనే దోషం. జన్మలగ్నానికి 2, 4, 7, 8, 12 స్థానాలు, శుక్రుడికి 7వ స్థానం మాత్రమే చూడాలి ఇక్కడ. అలానే కుజుడి నుంచి శుక్రుడు చూడటం కూడా చూడాలిగా. అంతేగా. కుజుడికి ఏమిటి, కుజుడు ఎటువైపు చూస్తాడు, 4, 7, 8 చూస్తాడు. అంటే 4వ స్థానాన్ని చూస్తాడు, 8వ స్థానాన్ని చూస్తాడు, 7వ స్థానాన్ని చూస్తాడు. అంటే కుజుడి నుంచి 4వ స్థానంలో శుక్రుడు ఉండకూడదు, 8వ స్థానంలో ఉండకూడదు, 7వ స్థానంలో ఉండకూడదు. అంటే నువ్వు చూస్తున్నావంటే ఎదుటివాడు కూడా మనం చూస్తున్నట్టేగా. అంతేగా. అందువల్ల కుజుడి నుంచి 4, 8, 7 అంటే పరస్పర వీక్షణాలు ఉండకూడదు. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోండి ఏంటంటే 4, 8 కుజుడే చూశాడు శుక్రుడిని, 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, కానీ పెద్ద దోషం కనపడదు. అలా కుజుడు దగ్గర నుండి పవర్ తక్కువగా ఉంటుంది. అందులో పెద్దగా దోషం ఉండదు, కానీ అర్ధదోషం ఉంటుంది. ఓకే, అర్ధదోషం ఉంటుంది, అది కూడా టెస్ట్ చేసుకోవచ్చు. కానీ శుక్రుడి నుంచి కుజుడు పరస్పర వీక్షణం అయితే మంచిది కాదు. అంటే కుజుడు శుక్రుడిని చూస్తాడు సప్తమంలో, శుక్రుడు కుజుడిని చూస్తాడు. అంటే జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానంలో కుజదోషం ఉండకూడదు. శుక్ర కుజులు పరస్పరంగా 7వ స్థానాన్ని చూడకూడదు. కుజుడు నుంచి 4వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ శుక్రుడు ఉండకూడదు. అంటే 4, 8లో ఉంటే దోషం అంటే పరిపూర్ణంగా దోషం ఉండదు, అర్ధదోషం మాత్రమే ఉంటుంది. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది. గురుగారు, అసలు ఎవరికైతే ఈ కుజదోషం గురించి ఎన్నో డౌట్లు ఉంటాయో మన ఈ ఎపిసోడ్స్ ద్వారా అన్ని డౌట్స్ తీరిపోతాయి గురువుగారు. అలాగే జ్యోతిష్యం గురించి ఎవరికి తెలియకపోయినా కూడా మీరు చెప్పేది వింటే అర్థమైపోతుంది. చాలా చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. నమస్కారం.